పాయింట్ ఉందో వ్యూ పాయింట్ చూపిస్తా. ఎక్సలెంట్ ఉంటుంది. బస్ అయితే లోపల ఫుల్ ప్యాక్ ఉంది. ఆఫ్ కాటేజెస్ మాత్రమే ఉంటాయి అండ్ పర్ డే 10,000 ఉంటుంది. ఇలానే మెట్లు ఎక్కుతుంటే వెళ్ళాలా. ఇది వ్యూ ఘాట్ రోడ్డు. మనం ఈ తిరుపతి టు తిరుమల వచ్చే ఘాట్ రోడ్లోనే చూపించిన ఈ వ్యూ పాయింట్. సినిమా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఉంటుంది. ఒక వెనకలో కూడా చూస్తుంటే ఇంకో బస్ వచ్చేసింది. నమస్కారం, నేను మీ నడింపల్లి చిన్ని కృష్ణ. ఈరోజు డే 8. ఈరోజు మనము జిఎన్సి అండ్ ఏఎన్సి అంటే అంజనాద్రి నగర్ కాటేజెస్ మరియు గరుడాది నగర్ కాటేజెస్ తిరుమలలో అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూపిస్తా. ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళే రూట్లో ఫ్రీ బస్ తీసుకొని వెళ్తారు. ఫ్రీ బస్ తీసుకుంటే ఫ్రీ బస్ ఎక్కి వెళ్తే ఇప్పుడు ఫ్రీ బస్ నేనైతే వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇది వరాహస్వామి గెస్ట్ హౌస్. ఇది ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు గుడి వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ కూడా ఏదైతే బిల్డింగ్ ప్లేస్లో ఏదైతే ఇక్కడ బిల్డింగ్ కనబడుతుందో అది వెంగమాంబ అన్నదాన సత్రం. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీకు ఇంకా నెక్స్ట్ నేను బస్సు ఎక్కినాక నెక్స్ట్ ఏమో చూపిస్తాను. మనం ఆ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం మనం ఇంతకుముందు. బస్ అయితే లోపల ఫుల్ ప్యాక్ ఉంది. హాఫ్ అన్ అవర్ ఒక 20 minutes తర్వాత నాకైతే సీట్ దొరికింది. అండ్ అక్కడ దూరంగా చూస్తే అది కూడా ఫ్రీ బస్ అండి. ఇది తిరుపతి తిరుమల మధ్య నడిచే ఏసీ స్పెషల్ బస్సులు. ఇవి నార్మల్ స్పెషల్ కాదు, నార్మల్. బస్సు దిగినాని బోర్డు చూడొచ్చు మనం. ఇట్లానే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను మీకు ముందర చూపిస్తాను సన్నిధానం బ్లాక్, అవన్నీ కూడా చూపిస్తాను ముందుకు పోయినాక. వచ్చేసి 3 బెడ్రూమ్ ఉంటుందంట. అండ్ ఫ్లోర్కి 1 లేదా 2 కాటేజెస్ మాత్రమే ఉంటాయి. అండ్ పర్ డే 10,000 ఉంటుందంట ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ లేదంటే హైకోర్టు జడ్జిలు వీళ్ళు వస్తుంటారు ఇక్కడికి. మనం ఉన్నది హెచ్విసి దగ్గర. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నామాలు, స్వామివారి 3 నామాలు కూడా ఉంటాయి, తిరునామాలు. అండ్ ఇలానే ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్దది టర్బో ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా ఉంటుంది. సబ్ స్టేషన్లోకి ఎంట్రీ లేదు, బట్ దాని కాడ అక్కడ దూరంగా మెట్లు కనబడుతున్నాయో లేదో ఆ మెట్లలోనే మనం వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ ఆ ప్లేస్ చూసి ఉండొచ్చు మోస్ట్లీ. చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి చూడండి, ఏం కాదు. వీళ్ళు చూపిస్తే చూసేసేయండి. ఇలానే మెట్లు ఎక్కుతుంటే వెళ్ళాలా. ఇది వచ్చేసి మనం వ్యూ పాయింట్ యొక్క వ్యూ చూడొచ్చు. అసలు చాలా సూపర్గా ఉంది వ్యూ అసలు. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి తిరుపతి టు తిరుమల వచ్చే ఘాట్ రోడ్డు. మనం ఈ తిరుపతి టు తిరుమల వచ్చే ఘాట్ రోడ్లోనే చూపించిన ఈ వ్యూ పాయింట్. అక్కడ చూడవచ్చు బస్సులు కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా శ్రీవారి మెట్లు. అండ్ ఓడ దూరంగా కనబడుతున్న ఏదైతే చిన్న చిన్న ఇల్లులాగా కనబడుతుందో అది వచ్చేసి నేను నారావారి పల్లె అని అనుకుంటున్నా, లేదంటే చంద్రగిరి అయ్యి ఉండొచ్చు. అండ్ దూరంగా అక్కడ చూస్తే అదేదో వాటర్ స్టోరేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అది రోడ్డా వాటర్ స్టోరేజా. బట్ ఇక్కడ మనం ఏదైతే సరౌండింగ్ చూస్తున్నాం ఇక్కడనే కళ్యాణి డ్యామ్ కూడా ఉంది. అండ్ ఇది ఓవరాల్ మన వ్యూ వచ్చేసి వైనెక్స్ వెంకటేశ్వర నిలయం. ఇందులోనే మనకి సినిమా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఉంటుంది. ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చూసినాను. వరుణ్ తేజ్ వచ్చినప్పుడు ఇదే ఇక్కడనే వచ్చి స్టే చేసినారు, వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి. ఆ వ్యూ పాయింట్ చూసేసి వస్తున్నాం. వెనకిలా ఇక్కడ బస్సులు కనబడుతుండొచ్చు మీకు వెనకిలా. ఆ బస్సు ఎక్కడానికి పోతున్నాం మ్యూజియం దగ్గరికి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు బస్సు అయితే ఎక్కితే బట్ ఇక్కడ ఏదంటే హెచ్విసి మరియు జిఎన్సిలో బస్సు ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి మెయిన్ బస్ స్టాప్ ఇక్కడ వీళ్ళకి మొత్తానికి. ఇక్కడ తర్వాత మళ్ళీ అక్కడ చెక్ పోస్ట్ మన ఏదైతే చెక్ పాయింట్ ఉందో
అలిపిరి నుంచి తిరుపతికి వచ్చే బస్సులు వెహికల్స్ ఎక్కడైతే చెక్ పాయింట్ ఉందో అక్కడ బస్సులు వాళ్ళకి హాల్టేజ్ అని ఉంటుంది నైట్ టైం. ఇప్పుడు ఈ బస్సు ఎక్కి మనం పోదాం. వెనకలో కూడా చూస్తుంటే ఇంకో బస్సు వచ్చేసింది. ఇప్పుడు ఏ బస్సు రెడీగా ఉంటే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా ఆడ కనబడుతున్నాయి. క్యూ లైన్లు కూడా మొత్తం కూడా క్యూ లైన్లు అంటే టోకన్ లేని దర్శనం. మనం లాస్ట్ నిన్న బ్లాగ్లో చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు వీడియో అయితే చూసారు కదా. నేను ఫస్ట్ ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీ బస్సు నుంచి ఇలా వ్యూ పాయింట్ చూపించి తర్వాత వచ్చేసి ఇంకా అలా ఫ్రీ బస్సులో వస్తూ మ్యూజియం దగ్గర దిగిన అక్కడనే లాస్ట్ అయ్యింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏమనుకోకుండా, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.